హీరోయిన్ రమ్యని అత్యాచారం చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాం, బాడీ పీస్ కూడా దొరకనివ్వం అంటూ బెదిరించారు దుండగులు. ఈ దుండగులు ఎవరు? ఈ రమ్య ఎవరు? ఈ హీరోయిన్ ఏంటి? ఇప్పుడు మనం 3 ముక్కల్లో తెలుసుకుందాం. దర్శన్ కన్నడ నటుడు గుర్తున్నాడు కదా, ఒక అభిమానిని హతమార్చాడు. కరెక్ట్గా సంవత్సరం కూడా కాలేదు. ఆ కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ కన్నడ నటుడు దర్శన్ అభిమానులే ఇలా బెదిరించారు. ఎవరిని బెదిరించారు? రమ్య రావు అని నటి. ఈ రమ్య రావు ఎన్ని సినిమాలు చేసింది? తెలుగులో 1, 2 చేసింది. ఒకటి మాత్రం నాకు గుర్తు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సినిమా అతనొక్కడే అనే సినిమాకి హీరోయిన్గా పనిచేసింది. తమిళ్లో, మలయాళంలో చాలానే చేసింది. ఈ హీరోయిన్ని కన్నడ ఈ దర్శన్ ఫ్యాన్స్ భంగమానం చేసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ బాడీని కూడా దొరకకుండా చేస్తాం అని బెదిరించారు. ఈవిడ భయపడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నాకు ప్రాణభయం ఉంది, నన్ను రక్షించండి అంటూ. ఇంతకీ నువ్వేం చేసావమ్మా అంటే, కొన్ని ఇంటర్వ్యూస్లో ఇలాంటి నీచుడిని ఉరి తీయాలి అని మాట్లాడిందంట అంటే పోలీసుల నివేదిక ప్రకారం ఈ వీడియో నేను చేయటం. పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది, ప్రెస్లో చెప్పింది, సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఆవిడ తన అభిప్రాయాన్ని, తన బాధని పంచుకుంది. మాట్లాడే హక్కు లేదా? ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెబితే బెదిరిస్తారా? ఒకవేళ బెదిరించినా ఇలా మాట్లాడితే బాగుండదు, ఒళ్ళు దగ్గరకు పెట్టుకో అని బెదిరించాలి. కానీ ఇలా భంగమానం చేసి ముక్కలు ముక్కలు చేస్తాం, ఇలాంటి బెదిరింపులా? ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆవేదన నిజమే, ఆవేదనలో తప్పు లేదు. కానీ దర్శన్ లాంటి వాడిని ఇంకా జైల్లో పెట్టి పెంచి పోషిస్తున్నది ప్రభుత్వం. వేసేయచ్చు యావజ్జీవం, బయటికి రానియకుండా. తప్పేముంది? జొమాటోలో ఫుడ్ దొంగతనం చేస్తే వాడిని కుక్కను కొట్టట్టు కొడుతుంది. అది అన్యాయం అనిపించదు. ఆడు తన అభిమాని బూతు మాటలు మాట్లాడినందుకు తల మీద కొట్టి తల భాగాన్ని కుక్కకు తినిపించాడు వాడు. అలాంటి నీచుడు వాడు. ఏది ఏమైనా రమ్య గారికి ఏం కాకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.